మన తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సేమ్ అలాగే తమిళనాట హీరో విజయ్ దళపతికి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ హీరో కూడా సేమ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాగానే ఈ మధ్యనే సొంతంగా ఓ పార్టీ కూడా పెట్టి తమిళ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం విజయ్ ఏకంగా సినిమాలు చేయటం కూడా ఆపేశాడు. ఇలా విజయ్ సినిమాల విషయంలో ఎప్పుడైతే కీలక నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆయన బదులు వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తాడేమోనని భావించారు. కానీ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మాత్రం హీరోగా కాకుండా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు ఓ తెలుగు హీరోను పెట్టి కూడా సినిమా స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఎవరా తెలుగు హీరో, ఏంటా సినిమా వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి హీరో విజయ్ తన ఒక్కగానొక్క కొడుకైన జేసన్ సంజయ్ ను మొదట హీరోగా చేద్దామని అనుకున్నాడు. అందుకోసం అతని చేత వెట్టై కారన్ అనే మూవీలో ఓ చిన్న పాత్ర కూడా చేయించాడు. అయితే జేసన్ కు ఊహ తెలిసే కొద్దీ హీరో మీద కన్నా డైరెక్షన్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇలా విజయ్ కొడుక్కి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ కలగటం మనకు కాస్త వింతగా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంత విచిత్రంగా లేదంట. ఎందుకంటే జేసన్ తాతగారు అదే హీరో విజయ్ తండ్రి గారు కూడా డైరెక్టరే. ఆయన పేరొచ్చేసి ఎస్ఐ చంద్రశేఖర్. ఈయన తమిళంలో 50కి పైగా సినిమాలు డైరెక్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని హీరోగా పెట్టి చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మునగాడు, దేవాంతకుడు వంటి హిట్ మూవీస్ తెరకెక్కించారు. ఇక ఇలా తాతగారి బాటలోనే ఇప్పుడు హీరో విజయ్ కొడుకు కూడా డైరెక్టర్ అవ్వాలని భావిస్తున్నాడు. అందుకే ఈ యంగ్ డైరెక్టర్ జేసన్ సంజయ్ రీసెంట్ గానే ఒక కథ రాసుకుని ఆ కథని తమిళనాట వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ కు వినిపించారు. ఆయనకు ఈ కథ పిచ్చి పిచ్చిగా నచ్చడంతో ఈ యంగ్ డైరెక్టర్ సినిమాని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఇక ఈ యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో హీరోగా నటిస్తున్న తెలుగు హీరో వచ్చేసి మరెవరో కాదు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హీరో కెమెరామ్యాన్ చోటాకి నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్. నిజానికి హీరో సందీప్ కిషన్ పక్కా తెలుగు హీరో అయినప్పటికీ మధ్య మధ్యలో అడపాతడపా తమిళ సినిమాలు చేసి కోలీవుడ్ లో కూడా కొంచెం మార్కెట్ పెంచుకున్నాడు. దీనికి తోడు రీసెంట్ గా ఈ తెలుగు హీరో ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్, రాయన్ వంటి మూవీస్ లో మంచి కీ రోల్స్ ప్లే చేశాడు. అందుకే విజయ్ కొడుకు ఇతన్ని హీరోగా తీసుకుని ఉంటాడని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ హీరో గారి కొడుకు యొక్క మొదటి సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చలనచిత్ర చరిత్రలో డైరెక్టర్ల కొడుకులు హీరోగా రావటం చూసాం గానీ ఫర్ ద ఫస్ట్ టైం హీరో కొడుకు డైరెక్టర్ గా రావటం ఇదే తొలిసారి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.